కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే ఆధ్యాత్మికంగా దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. సోదరిమణులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఏమీ ఉండవు. యథావిధిగా నడుస్తుంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. అయితే భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హౌసింగ్ లోన్, క్రెడిట్ కార్డ్, అలాగే ఇప్పుడు జరుగుతున్న మోసాలకి ఫోన్పే, జీపే ఎవరో ఫోన్ చేసి మీకు ఇలా వచ్చిందండి అలా వచ్చిందని అలా మోసపోయే అవకాశం ఉంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన గృహం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్న హౌసింగ్ లోన్ పాతది ఏదవుతుందో తీర్చి కొత్త లోన్ ప్రయత్నం చేస్తారు. అలాగే వాహనం కొనాలని చూస్తారు. ఈ వారం వాహన యోగం ఉంది. అలాగే ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు నలుగురు సలహాలు సూచనలు తీసుకోవడం, లేదంటే నాకు నేనుగానే చేసుకుని వెళ్ళడం అనేది ఒక రకమైన కోరిక ఏర్పడుతుంది. అయితే మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు బాగానే ఉంటాయి. కాకపోతే అది అందరికీ ఆమోదకరంగా ఉండదు. కాబట్టి నలుగురితోని చర్చించి ఒక బాటలో వెళ్ళడం అనేది చెప్పదగినది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించకుండా వారి మీద విభేదాలు కావచ్చు, అబండాలు కావచ్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ట్రావెల్ బిజినెస్ బాగుంటాయి. హోటల్ బిజినెస్లో చిన్నపాటి ఇబ్బందులు ఉంటుంది. అయినా లాభాల మటుకు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ చేసేవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, స్టీల్, అలాగే సినీ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు మనుషులను చూసి వెళ్ళాలి తప్పితే కానీ వారికి డబ్బు ఉందా, డబ్బు ఉంటేనే సాయం చేద్దాం లేకపోతే లేదు అన్నట్టుగా వ్యవహరించవద్దు. మనకు ఉన్నా లేకపోయినా పక్కవాడికి సహాయం చేయాలనే ధోరణితో ముందుకు వెళ్ళండి. ఏదైనా లీజులు తీసుకునే వ్యవహారంలో, డాక్యుమెంట్స్ వ్యవహారంలో తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకునే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వీరికి అష్టమ శని పూర్తవుతోంది. ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నా, ట్రాన్స్ఫర్ చేద్దామనుకున్నా, లేదా నూతన ఉద్యోగం ప్రయత్నం చేద్దామనుకున్నా, ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త అప్పులు చేయకుండా ఉన్న వాటిని తీర్చి ప్రశాంతంగా ఉండాలి అనే యోచన చేస్తారు. ఇది మంచి సమయం అని చెప్పచ్చు. ఇది మంచి విషయం అని కూడా చెప్పవచ్చు. అనుకోని ధనం చేతికి అందుతుంది. దానిని అప్పు తీర్చే ప్రయత్నం చేయడం ఎంతో మేలు. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం కొంత పెట్టుబడిని అప్పు చేసి చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. లేదా భాగస్వాముల్ని చేసుకుని ముందుకు వెళ్ళాలనే యోచన చేస్తారు. అప్పు చేయకుండా భాగస్వామిని తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మేలు జరుగుతుంది. లేకపోతే ఉన్న బిజినెస్లో ఇబ్బందులు, కొత్తగా వచ్చే బిజినెస్లో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఇది పరీక్షా సమయం కాబట్టి ప్రతి విషయాన్ని అందరికీ ప్రతి రాశిలోనూ ఇదే చెప్తున్నాను. సమయానుకూలంగా వెళ్ళాలి, చదువు నెగ్లెక్ట్ చేయొద్దు అని. ఈరోజు చదివితేనే రేపు భవిష్యత్తు. మనం ఎన్నో కలలు కంటాం. ఒక డాక్టర్ అవ్వాలని, ఒకరు యాక్టర్ అవ్వాలని, ఒకరు ఐఏఎస్ అవ్వాలని. అయితే కన్న కళలకిను ప్రస్తుతం సమాజంలో జీవిస్తున్న విధానానికి డిఫరెంట్గా ఉంటుంది. గురుగారు ప్రతి రాశి వారికి చదువుకోండి అని చెప్తున్నారు అని అనుకోవచ్చు. కానీ ఈరోజు చదువుకుంటేనే రేపు ఏమైనా అవ్వగలం. ఒక ఐఏఎస్ అవ్వాలన్నా, ఒక ఐపీఎస్ అవ్వాలన్నా, ఆఖరికి మనకు గవర్నమెంట్ జాబ్లో ప్యూన్ అవ్వాలన్నా మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గట్టిగా ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి దానికి దీనికి సమానమే కదా అని అనుకుంటారు. ఎంతైనా సరే ప్రభుత్వ ఉద్యోగమే. సాఫ్ట్వేరే, ప్రైవేటే. కానీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గట్టిగా ప్రయత్నం చేయండి. వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఏర్పడవు. నలుగురిలోనూ మీకంటూ పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అయితే ధనం విషయంలో, వ్యయ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం పట్ల
కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు మార్గాలు వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది. ఫోన్లకి సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ప్రతిరోజు ప్రతినిత్యం పిల్లల చేత దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో వేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన, కరుంగులి మాల మెడలో వేయండి. ముఖ్యంగా పిల్లలకి, ఉద్యోగస్తులకి, పెద్దవాళ్ళు, బయట వాళ్ళకి వెళ్ళేవారికి కరుంగులి మాల మెడలో వేయండి. నరదిష్టి అధికంగా ఉంది, దానివల్ల కొంతమేర నరదిష్టి తగ్గే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.